గత ప్రభుత్వం చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం 6,500 కోట్ల మిత్తిలు కడుతుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రులు శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళీ నాయక్. రాష్ట్రంలో 55 ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ సర్కార్దే అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేశామన్నారు పొంగులేటి. తెలంగాణ రాష్ట్రం అని చెబుతూ దొరికిన కాడల్లా మీరు అప్పులు చేస్తున్నారు, ఎంత అప్పులు చేశారు అని అనేక పర్యాయాలు అడిగితే ఆనాటి ప్రభుత్వం చెప్పింది ఏందయ్యా అంటే, ఎన్నికల ముందు 2023 ఎన్నికల ముందు మొత్తం మీద ఇప్పుడు ప్రభుత్వం చేసిన అప్పులు 3 లక్షల కోట్లు అని చెప్పారు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత లెక్కలు చూస్తే అది 3 లక్షలు కాదు, 7,19,000 కోట్లు అప్పు ఉన్నమాట నిజం. ఈ నెల ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడం కోసం అసలు మిత్తి కలిపి 6,500 కోట్ల రూపాయలు ఈనాడు ఈ ప్రభుత్వం బ్యాంకులకి గాని మిగతా సంస్థలకు గాని కడుతుంది. వాటితో పాటు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళలా రైతన్నలను రాజులు చేస్తామని చెప్పి ఏ ఎన్నికలున్నాయనో ఓట్ల కోసమో రైతులకి 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయలేదు. అంతేకాదు ఆ చేసిన రైతులు ఏదో గత ప్రభుత్వం లాగా ఎన్నికల ముందు చేయలే. ప్రభుత్వం ఏర్పడిన మొదటి 6 నెలలు 7 నెలల్లోనే ఈ రుణమాఫీ కార్యక్రమాన్ని చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఆడబిడ్డలకి 500 రూపాయలకే గ్యాస్ మద్దతు ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం.